ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి రేపే దసరా, ఇప్పుడు కనుక నువ్వు ఇది వదిలావు అంటే 25 సంవత్సరాల వరకు నరకం అనేది తప్పదు. కాబట్టి దీన్ని మాత్రం వదులుకోకు. నన్ను తండ్రిగా భావిస్తే ఇది వెంటనే చూడు తల్లి, లేకుంటే చాలా నష్టపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏంటో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. మీకు కూడా అలా జరగాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి రేపు దసరా అంటే విజయదశమి. ఈ యొక్క విజయదశమి అనేది మనిషి జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించి ఆ మనిషికి విజయాలను అందించడం కోసం మాత్రమే వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క విజయదశమి రోజు ఏ ముహూర్తము చూడకుండా, ఏ పట్టింపులు లేకుండా, ఏ రోజో కూడా తెలుసుకోకుండా ఈ యొక్క విజయదశమి రోజు ఏ వస్తువునైనా కొంటారు, ఏ పనినైనా కూడా ప్రారంభిస్తారు. ఈ రోజు విజయాలను తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ప్రతి పని ప్రారంభించాలి అనుకునేవారు ఎంతో సంతోషంగా విజయాన్ని అమ్మవారు అందిస్తుంది అన్న నమ్మకంతో ఆ పనిని ప్రారంభిస్తారు. పైగా ఈ రోజున గురువారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజించే నా భక్తులందరూ కూడా ఈ యొక్క గురువారం రోజు విజయదశమి రావడంతో నన్ను కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి నీకున్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నింటినీ కూడా తీర్చుకోవడానికే ఈ విజయదశమి వచ్చింది అని చెప్పి నువ్వు భావించి నేను చెప్పింది చెప్పినట్లుగా కనుక చేసుకోగలిగితే, కాస్తంత రేపు నువ్వు ఓపిక తెచ్చుకొని ఈ చిన్న పని కనుక నువ్వు చేసుకోగలిగితే తల్లి, నీకు జన్మ జన్మల దరిద్రం అనేది పోతుంది. ఈ యొక్క దసరాని వదిలితే మళ్ళీ ఇలాంటి దసరా రావాలి అంటే 25 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క దసరా అనేది ఇప్పుడు మనకి 25 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే నవరాత్రులు అనేవి కేవలం 9 రోజులు మాత్రమే జరుపుకొని మళ్ళీ 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటారు. కానీ ఈ నవరాత్రులు అనేవి ఈసారి ఎక్కువ రోజులు రావడంతో దసరా కూడా 10వ రోజు కాకుండా తరువాత రోజు రావడంతో ఈ యొక్క పండుగకు చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండుగ రోజు ప్రత్యేకించి నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటి అని చెప్పి చెప్తాను. జాగ్రత్తగా ఆలకించి దీనిని అమలు చేసుకో తల్లి. నువ్వు పడుతున్న సమస్యల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుభవిస్తున్న నరకయాతన కూడా నాకు బాగా తెలుసు. నీ కుటుంబంలో వస్తున్న కలహాలు ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఏ మార్పు నీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నావో అది కూడా నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి సమస్యల నుంచి పరిష్కారాన్ని కోరుకుంటున్నావు. కాబట్టే ఈ యొక్క పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే బాబా ఏం చేయమంటారు రేపు అని చెప్పి అడుగుతావు కదా. ఈ రోజున అంటే రేపు దసరా రోజున
చక్కగా నువ్వు ఉదయాన్నే నిద్రలెగువు. నిద్ర లేచిన తర్వాత సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి, గుర్తుంచుకో. నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకో. చక్కగా తడిగుడ్డ పెట్టి కాస్త పసుపేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకో. పసుపు నీళ్లు ఇల్లంతా కూడా చల్లుకో. ఈ విధంగా చల్లుకున్న తర్వాత నువ్వు తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని తలస్నానం చెయ్యి. ఈ విధంగా చేయడం వల్ల నీకు గతంలో ఏదన్నా మైలు ఉన్నా కానీ ఆ మైలంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. తరువాత ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు, గుర్తుంచుకో. ఇక నువ్వు ఎరుపు రంగు చీర ఉంటే ఇంకా మంచిది. మగవారైనా కూడా నలుపు కాకుండా ఇక మిగతా వర్ణంలో ఉండే ఏవైనా కూడా ధరించవచ్చు. ఈ విధంగా ఎరుపు రంగు చీర కట్టుకున్న తర్వాత నువ్వు కూడా అమ్మవారిలాగా అలంకరించుకోవాలి. చక్కగా రేపటి రోజున మంచి చీర కట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటున కుంకుమ పెట్టుకొని, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతి నిండా కూడా గాజులు వేసుకొని, తలలో పూలు పెట్టుకొని, అమ్మవారి స్వరూపంగా నువ్వేనా ఆ యొక్క దుర్గమ్మ తల్లి అన్నట్లుగా చక్కగా అలంకరించుకోవాలి. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నువ్వు దేవుని మందిరం దగ్గర కూడా చక్కగా శుభ్రపరిచి, దేవుని మందిరంలో కూడా అమ్మవారి యొక్క ప్రతిమకు చక్కగా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకో. ఈ విధంగా పూలు అన్నీ పెట్టి అలంకరించుకున్న తర్వాత అమ్మకు రేపు నైవేద్యంగా పాలు బెల్లం కలిపిన పదార్థాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించుకోవాలి. అంటే రేపు విజయదశమి మనకు విజయాలను అందిస్తుంది కాబట్టి రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా నోరు తీపి చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి రోజున నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డుతో సహా కలిపి వండకూడదు, తినకూడదు అని గుర్తుంచుకో. రేపటి రోజున ఈ విధంగా నైవేద్యాన్ని అమ్మకు సమర్పించిన తర్వాత చక్కగా దీపారాధన చెయ్యి. దీపారాధన కూడా ఆవు నేతితో చేస్తే శ్రేష్టం. ఒకవేళ నీ దగ్గర శక్తి లేదు అనుకుంటే నువ్వుల నూనె వేసి, ఆ నువ్వుల నూనెలో ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ వేసి అమ్మకి కుదిరినట్లయితే ఎరుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేసుకోవాలి. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకునే ముందే అమ్మ పాదాల దగ్గర ఒక నిమ్మ పండును పెట్టాలి. పచ్చటి కలర్లో ఉండే పిందె నిమ్మ పండును పెట్టాలి. పెట్టుకున్న తర్వాత అమ్మకి కుంకుమ పూజ చేసుకోవాలి. మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక అమ్మకు చక్కగా కూడా అమ్మని మంచిగా అలంకరించుకొని చిటికెను వేలు చూపుడు వేలు వదిలిపెట్టి మిగతా 3 వేళ్లతోటి కూడా కుంకుమను వేసుకుంటూ శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు కానీ నువ్వు నేను చెప్పుకోగలను, నేను చేయగలను అనుకుంటే 108 సార్లు కానీ అమ్మకు పఠించుకుంటూ కుంకుమ పూజ అర్చన చేయాలి అమ్మ మీద. ఆ విధంగా చేసుకొని కుంకుమార్చన చేసుకోవాలి. తరువాత అమ్మకు చక్కగా హారతిని ఇచ్చి అమ్మ యొక్క పూజను ముగించుకోవాలి. ఈ విధంగా పూజను ముగించుకున్న తరువాత రోజు అంటే ఈరోజు సాయంత్రం పూట దసరా రోజు ఇంకొన్ని చేయవలసిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాకిట్లో దీపారాధనకు ముందే వేపాకుతోటి తోరణాలు కానీ మామిడాకుతోటి తోరణాలు కానీ కట్టుకోవాలి. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు రంగవల్లికలు వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఎందుకంటే దుర్గమ్మ తల్లి రేపటి రోజున ప్రతి ఇంటి గడప చూసుకుంటూ వెళ్తుంది. ఎవరి ఇంటి వాతావరణం అయితే పరిశుభ్రంగా దీపారాధన చేసి చక్కగా అలంకరించుకొని ఎటువంటి ఇంట్లో గొడవలు, తిట్లు, తగాదాలు, పిల్లలు కొట్టుకోవటాలు ఇటువంటివి ఏవి కూడా లేకుండా ఎవరి ఇంట్లో అయితే సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందో ఆ ఇంట అమ్మ అడుగు పెట్టి వారి యొక్క కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. తరువాత పూజ ముగించుకున్న తర్వాత
రేపు సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా ధూపాన్ని వేసుకోవాలి, లేదా సాంబ్రాణి పొగ ఇల్లంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే వేసుకుంటారో ఆ ఇంట్లో ఉండే మూలలలో ఉండే చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు, దుష్ట శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రేపటి రోజున చేదు పదార్థాలు ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు. అంటే కాకరకాయ, ఇంకా వచ్చేసేసి చాలామంది కూడా ఉదయాన్నే మెంతులు తినే అలవాటు ఉంటుంది, అంటే మెంతులు నీరు తాగే అలవాటు ఉంటుంది. అలా మెంతుల యొక్క నీరు తాగటం కానీ, లేదా ఏదైనా కానీ చేదు పదార్థాన్ని తినడం కానీ ఇటువంటివి చేయకూడదు. రేపటి రోజున మీకు కుదిరినట్లయితే మీకు ఇంటి దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే కనుక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి అక్కడ కూడా తమలపాకు పెట్టి తమలపాకు మీద దీపారాధన చేసుకొని వచ్చి జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కరించుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకున్నా కూడా మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కుదిరినట్లయితే రేపటి రోజున పాల పిట్ట కనుక మీకు దర్శన భాగ్యం ఇస్తే అంతకన్నా కూడా అదృష్టం మరొకటి ఉండదు. కాబట్టి దసరా రోజు పాలపిట్ట దర్శనం అనేది చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి పాలపిట్ట కనపడితే ఖచ్చితంగా దర్శించుకోండి, లేదంటే ఏదన్నా మొబైల్లో పెట్టుకోనైనా కానీ ఆ ఫోటోనైనా కానీ చూసే ప్రయత్నం చేయండి. ఇక మీకు దగ్గరలో అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. అమ్మకు అభిషేకాలు చేసేటప్పుడు కానీ, అమ్మకు కుంకుమ పూజ చేసేటప్పుడు కానీ అమ్మను రేపటి రోజున చక్కగా అలంకరిస్తారు. ఆ అందమైన రూపాన్ని చూసినా కానీ ఎన్నో కర్మలు, దోషాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పనులు రేపటి రోజున భావించి అంటే మీ యొక్క బాధ్యతగా భావించి రేపటి రోజున ఈ చిన్న చిన్న పనులు కనుక చేసుకోగలిగితే మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. తల్లి, ఈ యొక్క దసరా రోజు కోసం ఎంతోమంది ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో పనులు ప్రారంభించుకోవడానికి విజయదశమి రోజు చేసుకుందాం కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కొత్తగా వాహనాలను కొంటూ ఉంటారు. ఒకవేళ నీ దగ్గర కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంటే నీవు కొనుక్కునే అవసరం ఉంటే కొనుక్కో, లేదంటే నీ దగ్గర ఉండే పాత వాహనాలకైనా కానీ రేపటి రోజున పూజ చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఆ యొక్క వాహన పూజ, ఆయుధ పూజ అనేది మీకు శుభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ముఖ్యంగా ఈ యొక్క పూజలన్నీ కూడా పూర్తయిన తర్వాత 3వ తారీఖు అంటే పండుగ వెళ్ళిన తెల్లవారుజామున చక్కగా మళ్ళీ మీ యొక్క పనులన్నింటినీ కూడా ముగించుకొని మళ్ళీ దీపారాధన చేసే సమయంలో మీరు కుంకుమార్చన చేసిన కుంకుమను ఒక బరెనులో ఎత్తిపెట్టుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ఆడవారు స్నానం చేసిన తర్వాత నుదుటిన పాపెట్లో పెట్టుకోవాలి. పిల్లలకి, స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి, కాలేజీలకు వెళ్ళే పిల్లలకి నుదుటిన పెట్టి పంపించాలి. మగవారు బయటికి పనుల మీద వెళ్ళేటప్పుడు కూడా నుదుటిన పెట్టుకుంటే అమ్మ రక్ష మనతో ఉన్నట్లు మనం లెక్కగా భావించుకోవాలన్నమాట. అమ్మ ఆశీర్వాదం ఆ కుంకుమ రూపంలో మనతో ఎల్లప్పుడూ కూడా ఉండి మనం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో మనకు జయాన్ని కలిగిస్తుంది. ఇక అంతేకాకుండా అమ్మ పాదాల దగ్గర పెట్టిన ఆ పచ్చటి నిమ్మకాయను తీసుకొని మీరు డబ్బు, బంగారం దాచుకునే ప్రదేశం బీరువాలో ఆ యొక్క నిమ్మకాయను పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ధనలాభం లేకుండా ఇన్ని రోజులు సమస్యలతోటి ఇబ్బంది పడి ఉన్నప్పటికీ మీరు అంటే బంగారం కొనుక్కోవాలి అని చెప్పి అనుకొని కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా తీరి ఆ నిమ్మకాయ పెట్టిన ప్రదేశంలోకి ధనం అనేది ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా రేపటి రోజున ఆ యొక్క నిమ్మకాయను మనం పూజించి ప్రత్యేకంగా పెట్టుకుంటాం కాబట్టి ఆ నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క శక్తి ఆ నిమ్మకాయలో ఉంటుంది. కాబట్టి ఆ నిమ్మకాయ
బీరువాలో పెట్టడం వల్ల సాక్షాత్తు ఆ నిమ్మకాయ రూపంలో అమ్మవారే ఆ యొక్క బీరువాలో కొలువై కూర్చున్నట్లు లెక్క. కాబట్టి ఈ యొక్క నిమ్మకాయ ఆ యొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది అని మీరు నమ్మి నిమ్మకాయను బీరువాలో పెట్టుకోండి. అంతేకాకుండా రేపటి రోజున ఒక్క నిమ్మకాయే కాకుండా దసరా పండుగ రోజు అమ్మ పాదాల దగ్గర ఒక 11 నిమ్మకాయలు కనుక పెట్టుకొని అందులో ఒక 5 నిమ్మకాయలు మీ ఇంటి గుమ్మానికి కనుక కట్టుకొని మిగతా నిమ్మకాయలు మీ యొక్క వాహనానికి కనుక కట్టుకుంటే అమ్మ యొక్క శక్తితోటి ఇంటికున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. వాహనాల మీద మీరు ప్రయాణించేటప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలు అపాయాలు జరగకుండా అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పని అనేది చేసుకొని చూడండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చే పండుగలే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు. మళ్ళీ ఇది వదిలితే 25 సంవత్సరాల దాకా ఇన్ని నవరాత్రులు అనేవి రావు. ఈ యొక్క దసరా పండుగ ఇంత ప్రత్యేకంగా అయితే రాదు. కాబట్టి తల్లి, నీ తండ్రిగా భావించి నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను నీకు ఏ సందేశాన్ని అందించినా కూడా ఇందులో నా స్వార్థం ఏదీ లేదు తల్లి. కేవలం నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి సందేశాన్ని నీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. నీకున్నటువంటి మంచి మనసు నన్ను ఎప్పుడో నీ యొక్క దేవునిగా నన్ను పరిగణింపచేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు నన్ను ఎంచుకోవడం కాదు, నేను నిన్ను ఎంచుకున్నాను. ముఖ్యంగా నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఎందుకంటే నీకు ఒకరికి అన్యాయం చేసే మనసు లేదు, ఒకరిని బాధ పెట్టే మనసు లేదు, ఒకరి దగ్గర దోచుకొని తిందామే అనే మనసు లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి గొప్ప మనస్తత్వం నీది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను కోట్ల సంపదని ఇవ్వు బాబా, నాకు లక్షల కోట్లు రావాలి బాబా అని చెప్పి అడగలేదు. నాకు అవసరానికి తగిన సొమ్మును ఇవ్వు బాబా, నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకునే అదృష్టాన్ని ఇవ్వు బాబా, నాకున్న బాధలను తీర్చు బాబా, నా కర్మలని దూరం చెయ్యి బాబా, నా భర్తలో మార్పుని తీసుకురా బాబా, నా బిడ్డలు నేను చెప్పినట్లుగా నడుచుకునేలా చూడు బాబా, నా బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వు బాబా అని చెప్పి మాత్రమే నువ్వు అడిగావే తప్ప ఏ రోజు కూడా నీ స్వార్థం కోసం ఎప్పుడూ నన్ను వాడుకోలేదు. తల్లి, నువ్వు నన్ను తండ్రిగా భావించావు కాబట్టే నేను నిన్ను బిడ్డగా భావించి నీ బాగోగులు అనేవి ఎప్పటికప్పుడు నేను చూసుకుంటూనే ఉన్నాను. మరి ఇప్పుడున్న ఈ కష్టాల యొక్క కారణం ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. తల్లి, కొన్ని కష్టాలు పడాల్సిందే. ఎందుకంటే కొన్ని కష్టాల ద్వారా మనసు ధైర్యం అనేది నేర్చుకుంటుంది. కొన్ని కష్టాల ద్వారా మనసు ఎవరి యొక్క మనస్తత్వం ఎటువంటిది, ఎవరితో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పి నీకు కొన్ని తెలివితేటలను నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని కష్టాలు అనేవి నీకు నేర్పించడానికి వచ్చాయే తప్ప నిన్ను కృంగతీయడానికి కాదు, నిన్ను బలపరచడానికే వచ్చాయే తప్ప నిన్ను అధైర్యపరురాలని చేయడానికి కాదు. ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి ముందుకు వెళ్ళాలి. కానీ నీకు ఎప్పుడూ కూడా నష్టాలు నేను కలుగ చేయను, నీకు ఎప్పుడూ కూడా బాధలను నేను కలుగ చేయను. ఒకటి నువ్వు కోరుకున్నది నీ దగ్గర నుంచి దూరం అయింది అంటే దాని వెనుక ఏదో కర్మ అనేది ఉంది కాబట్టే అది నీ వద్దకు వస్తే నువ్వు ఇంకాస్త బాధపడాల్సి వస్తుంది కాబట్టే అది నీకు దూరమైంది. అది నీకు దూరమైనందుకు నువ్వు కాస్త కొన్ని రోజులు బాధపడి ఉండవచ్చు, కానీ అదే నీకు దగ్గరైతే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. కాబట్టి అందని ద్రాక్ష పులుపు అని చెప్పి అనుకొని సర్దుకుపోవాలి తప్ప జీవితంలో గతాన్ని తలుచుకుంటూ గతం తాలూకా జ్ఞాపకాలతోటి జీవితాన్ని అంధకారంలో గడపకూడదు. ఈ నిమిషం ఎలా గడుస్తుంది, ఈ నిమిషం నేను సంతోషంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా, భగవంతుడు నాకు తోడుగా ఉన్నారా, ఇవి ఆలోచించుకొని
ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే నీకుండదు. కాస్త కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా నీలో ఉంది కాబట్టే ధనలక్ష్మి కూడా నిన్ను వదలకుండా అలా అంటి పెట్టుకొని ఉంటుందని గుర్తుంచుకో. అర్థమైంది కదా? మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ద్వారా మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.